నీలం. తదుపరి మేన్ రాశి. మీనరాశి వారికి ఈ వారం పెద్ద స్థాయి కలిగిన వ్యక్తులు కూడా చిన్న చిన్న పనులను చేసుకోవాల్సి వస్తుంది. పెట్టుబడి ఖర్చు అభివృద్ధికి, భవిష్యత్తు ప్రణాళికలకు ఉపయోగకరంగా అవుతుంది. చూసేవారికి, సన్నిహితులకు, కుటుంబ సభ్యులకు మీ శ్రమ మాత్రమే కనిపిస్తుంది. మీరు ఏదీ పట్టించుకోకుండా ముందుకు సాగండి, కార్యసిద్ధి సిద్ధిస్తుంది. ఉద్యోగపరంగా మీపై కక్ష సాధించాలనుకునే మీ పై అధికారికి స్థానచలనం కలగడంతో మీరు ఊపిరి పీల్చుకుంటారు. వృత్తి వ్యాపారాల పరంగా లాభాలు పొందుతారు. బిజినెస్ మేనేజ్మెంట్, ఐటీ రంగాల్లో, సాఫ్ట్వేర్ రంగాల వారికి రాణిస్తారు. కొంతమంది విదేశీ ద్రవ్యమును విశేషంగా ఆర్జించగలరు. పేరు ప్రఖ్యాతలు అధికమగును. దుష్ప్రచారంలో, శత్రుపీడల మూలంగా కొంత మానసిక ఆందోళనకు అవకాశం ఉంది. మీ విజయమే శత్రువుల ఓటమికి కారణమవుతుంది. మీ సేవలను, పరిజ్ఞానములను ఉపయోగించుకొని అవకాశాలు సంభవమవుతాయి. ఒప్పందంలో కొన్ని సౌకర్యాలు సంప్రాప్తిస్తాయి. విదేశీ విద్య సంబంధిత అవకాశాలు లాభిస్తాయి. వ్యాపార విస్తరణకు కాలం అనుకూలంగా ఉంది. అయితే అన్నీ చూసుకుని ముందుకు అడుగు వేయడం చెప్పదగిన సూచన. అడ్వాన్స్గా ఇచ్చిన ధనం చేతికి వచ్చుట కష్టమవుతుంది. డాక్టర్స్, లాయర్స్, చార్టెడ్ అకౌంట్స్, సాఫ్ట్వేర్ ఇంజనీర్స్కి వీరందరికీ మంచి కాలం అని చెప్పవచ్చు. పేరు ప్రఖ్యాతలు, ధనప్రాప్తి మున్నవి లభిస్తాయి. అవివాహితులైన స్త్రీలకు వివాహ యోగ్యత, వివాహ నిశ్చయమవుతుంది. సంతానం లేని వారికి సంతాన ప్రాప్తికి అవకాశాలు ఉన్నాయి. గతంలో పాల్గొన్న క్రీడలు, సాంస్కృతిక కార్యక్రమాలు, అప్పటి పరిచయాలు, సర్టిఫికెట్లు ఇప్పుడు మీకు బాగా ఉపయోగపడతాయి. సమాజంలో పేరు ప్రతిష్టలు కలిగిన రాజకీయ నాయకులతో సంబంధ బాంధవ్యాలు పెరుగుతాయి. ప్రతి విషయాన్ని ఇతరులపై అధికంగా ఆధారపడడం మంచిది కాదని గ్రహిస్తారు. మీరు మంచి దారిలో వెళ్తుంటే స్నేహితులు పక్కదారి పట్టించే ప్రయత్నాలు చేస్తారు. దైవానుగ్రహం వల్ల నష్టపోకుండా బయటపడతారు. రహస్య సమాలోచనలు, రహస్య ప్రయాణాలు లాభిస్తాయి. ఇతర భాషలో ప్రావీణ్యం కొరకు కష్టపడతారు. ఈ రాశి వారికి ఏలినాటి నడుస్తున్న వలన 8 శనివారాలు తైలాభిషేకం చేయడం చెప్పదగిన సూచన. అలాగే అఘోర పశుపత హోమం కూడా చేయించడం చెప్పదగిన సూచన. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య నంబర్ 5, కలిసి వచ్చే దిక్కు తూర్పు, కలిసి వచ్చే రంగు గ్రీన్. మేషం నుండి మీనం వరకు ఉన్నటువంటి రాశి ఫలితాలు నా పరిజ్ఞానం సంకరించే మేరకు ఈ వారం రాశి ఫలితాన్ని తెలియజేశాను. సర్వే జన సుఖినో భవంతు.